అర్థమై మీ యొక్క మధ్యలో నేను కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశ కలిగి నేనున్నాను. ఏంటి ఆ అంశం అంటే, చెడ్డ హృదయము లేకపోతే నీ హృదయము జాగ్రత్త. బైబిల్ గురించి హృదయం గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి మాటలున్నాయి. మనకందరికి తెలుసు. హృదయము నిండి ఉన్నదే నోరు మాట్లాడుతదంట. హృదయము చెడ్డదైతే, ఆలోచనలు చెడ్డదైతే, తలంపులు చెడ్డవైతే, వారి జీవితాలు, వారి ఆలోచనలు మొత్తము చెడ్డవై, వారి బ్రతికే అగమ్యగోచరంగా అపవాది సంఖ్యలలోకి వెళ్ళిపోతుందని ఎన్నో మాటలు మనం చూశాం. అలాంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులను నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మీకు తెలిసే ఉండొచ్చు ఒకవేళ. తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే మన క్రైస్తవులు కూడా వారి గురించి తెలుసు. బయట వాళ్ళు కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇద్దరు రాజుల గురించి నేను మీకు పరిచయం చేయబోతున్నాను. దానికన్నా ప్రాముఖ్యంగా దేవాది దేవుడు హృదయం గురించి ఏ మాటలైతే మాట్లాడాడో మనము కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదిలో దేవుడు మనిషిని సృష్టించి తన ప్రణాళిక చొప్పున ఏదైనా తోటను సేద్యపరచమని వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారి హృదయం చెడిపోయింది, పాపంలో పడిపోయారు. తర్వాత అనేక తరాలు వారిలో నుంచి వచ్చాయి. వారు కూడా పాపంలోనే జీవించారు. అప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడని మొట్టమొదట మనము ఒక మాటను మనం చూస్తాం. ప్రారంభంలోనే మనం చేసే, మన హృదయంలో చేసే, మన ఆలోచనలో చేసే పనులను బట్టి దేవుని హృదయమే నొచ్చుకున్నదంట. అంటే మన అవయవాల్లో హృదయము చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. ఒక్కొక్క దాని గురించి బైబిల్లో కొన్ని రాయబడి ఉంటాయి. జీవన్మరణములు నీ నాలుక వశము అని ఉంటుంది. వినికిడి గురించి అలాగనే, చూపు గురించి అలాగనే, నీ నడవడికను గురించి అనేక మాటలు మనం చూస్తూ ఉన్నాం. హృదయం గురించి కూడా కొన్ని మాటలు చదివితే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి దేవుడే నొచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తెలుసు మనందరికీ. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం చేశాడో ఒక మాట మనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇది నా అంశం కాదు. హృదయం గురించి కొన్ని మాటలు చెప్తా ఉన్నాను నేను. అంటే హృదయమును తమ ఆధీనంలో ఉంచుకొనక చెడిపోయిన రాజుల గురించి చెప్పాలన్నది నా ఉద్దేశం. దేవుడు హృదయం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట నేను తెలియజేస్తూ ఉన్నాను. నరుల హృదయంలోని ఊహలోని తలంపంతా కేవలం చెడ్డదంతా, మొత్తం చెడ్డది అని దేవుడే చెప్తా ఉన్నాడు. దేవుడు ఆ మాటని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తన హృదయం, మన ఆలోచన బట్టి, మన హృదయంలో తలంపులను బట్టి, ఉద్దేశాలను బట్టి దేవుడే తన హృదయంలో నొచ్చుకున్నాడని చూస్తూ ఉన్నాం. అంటే నరులు చెడిపోయారు అప్పుడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మంచిది. మనము లూకా సువార్త 6వ అధ్యాయము కొన్ని మాటలు, హృదయం గురించి కొన్ని మాటలు చదువుకొని మనము వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము, ఒక్క నిమిషం చదవమ్మా. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును అని ఇక్కడ దేవుడే చెప్తున్నటువంటి కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశంలో మనిషి హృదయం ఏంటంట? మంచి ధననిధి అంట. మంచి ధననిధిలో నుండి సజ్జనుడు ఏం తీసుకొస్తారంటే మంచి విషయాలు. ఒక ఆలోచన దేశంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధికి కారణం కావచ్చు. ఒకరి ఆలోచన ఆ దేశ దరిద్రానికి, నాశనానికి, నష్టానికి, కష్టానికి, కరువుకు కూడా కారణము కావచ్చు. సజ్జనుని హృదయంలో నుండి సద్విషయములు బయటకు వస్తాయంట. హృదయం ఒక ధననిధి, మంచి ధననిధి అంటే తెలుసు కదా. విలువైనటువంటి వెండి, బంగారములు, వజ్రాలు, వైడూర్యాలు, విలువైనవి చాలా ఉంటాయన్నమాట దాంట్లో. అలాంటి మాటలు బయటకు వస్తాయి. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీ కడుపులో నుంచి ఏమొస్తాయంట? జీవ జల నదులు బయటికి
వస్తాయంట. అంటే జీవజల నదులు అంటే కడుపులోంచి 24 గంటలు ట్యాప్ బారినట్టు నీళ్లు పారడం కాదు. మాట్లాడితే మంచి మాట, మాట్లాడితే ఆదరించే మాట, మాట్లాడితే ఓదార్చే మాట, మాట్లాడితే దేవుని శక్తిని తెలియచేసే మాట. ఆమె వెళ్ళి ఊర్లో ఉన్న వారికి తెలియజేసింది. ఊరంతా అక్కడికొచ్చి దేవునియందు విశ్వాసం ఉంచి నమ్ముకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సజ్జనుడి హృదయము ఏంటంట? మంచి ధననిధి. దాంట్లో నుంచి సద్విషయాలు బయటకొస్తాయి. దుర్జనుడి హృదయం ఏంటంట? చెడ్డ ధననిధి. దాంట్లోంచి అనేకమైనటువంటి చెడ్డ విషయాలు బయటకొస్తాయి. ఆ చెడు విషయాలు తనను, తన కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని, దేవుని నామాన్ని కూడా అవమానపరుస్తాయి. కాబట్టి హృదయం గురించి మనము ఇలాంటి కొన్ని మాటలు మనం చూస్తాం. అయితే నీ హృదయం చెడ్డగా ఉండడానికి దేవుడు నిన్నేమి చెడ్డ హృదయం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్మించలేదు. చెడ్డ హృదయము కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను సృష్టించలేదు. మనుషులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటట్టుగా దేవుడు ఏం చేశాడంట? మనిషిని సృష్టించాడంట, నిర్మించాడంట. నిర్మాణకుడైనటువంటి దేవుడు హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఎరిగే సృష్టించాడు. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి మనిషి తన హృదయాన్ని పాడు చేసుకొని పాపంలో పడిపోయి వారి నుంచి వచ్చినటువంటి సంతానము పాపపు సంతానముగా వస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడే ఏం చేశాడంట? సంతాపము చెందినట్టుగా దేవుడు మనకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇంకా ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథం 17వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 17:9 మనం చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హృదయము అన్నిటికంటే, నీ అవయవంలో అన్నిటికంటే, ఒక మాటలో చెప్పాలంటే కన్ను లేకుండా అనుకో, ఒకవేళ చెవులు వినబడలేదనుకో, మాటలు రాదనుకో, హృదయంతో కూడా పాపం చేయొచ్చు. హృదయం ఆలోచించే ఆలోచనను బట్టి వాని స్థితిగతులు ఉంటాయి. నోరు మాట్లాడడానికి రాదనుకో, మనసులో పాపం చేయొచ్చు. చెవులు నోరు పనిచేయలేదనుకో, కళ్ళు పనిచేస్తే కళ్ళతో పాపం చేయొచ్చు. శరీర అవయవాలు ఏం పని చేయకున్నా ఆలోచనతో పాపం చేయొచ్చు. ఏంటంట? హృదయము అన్ని అవయవాల కంటే మోసకరమైనది. మనల్ని మోసం చేస్తుంది. మనల్ని మనమే సమర్థించుకునేటట్టు చేస్తుంది. మనల్ని మనమే సంఖ్యలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి యవన బిడ్డలు చాలామంది జైల్లోకి వెళ్ళి జైల్లో పరిచయం చేసే దైవజనులు చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే, అయ్యా ఎందుకు చేసిన ఏంటంటే, దండం సార్ ఇంకొకసారి మాట ఎత్తకు సార్, ఏదో క్షణికావేశంతో చేశాను, ఇప్పుడు నేను నరకాన్ని అనుభవిస్తున్నాను, నా పిల్లలను చూడాలనిపిస్తుంది, నా భార్యను చూడాలనిపిస్తుంది, సమాజంలో కలిసి సంతోషంగా తిరగాలనిపిస్తుంది, సమాజంలో ఇంకేదో మేలు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అనుకోవడం కాదు, అప్పుడే అనుకోవాలి. ఎందుకో తెలుసా? నీ హృదయము నిన్ను మోసపుచ్చక మునిపే నీకు ఆలోచన కలిగి ఉండాలి. హృదయం ఏంటంట? మోసకరమైందంట. అన్నిటికంటే మోసకరమైందని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మోసకరమైన హృదయం ఉండేటట్టుగా, చెడ్డ హృదయం ఉండేటట్టుగా, చెడు నీ హృదయంలో పెట్టి ఎవరిని దేవుడు సృష్టించలేదు. అసలు దేవుని మనసు ఎంత మంచిదో తెలుసా? నరకం ఎవరి కోసం? నరకం ఎవరి కోసం? గట్టి చెప్పరా. నువ్వు తాత అంటే నాకు తాత అని అనిపిస్తుంది రోహిత్. ఎవరి కోసం నరకం? మరి నరకం సాతాని కోసం అయితే మనుషులు ఎందుకు పోవాలి అక్కడికి? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి తన వైపు తిప్పుకొనుచు నరకానికి తీసుకెళ్తుంది. నరకం నీ కోసం కాదు. ఇంకొక అవకాశం తెలుసా? నరకంలో పడకుండా సాతాను కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలామంది ఆ సాతాను ఒకరిని తీసేస్తే అయిపోతుంది కదా అంటే, అప్పుడు ఆ దేవుడు ఎట్ట అవుతాడు? ఎలా అవుతాడమ్మా దేవుడు? చక్కెరలో ఏముండాలి? తీపి ఉండాలి, ఉప్పు ఉండాలనా? తీపే ఉండాలి. ఉప్పులో ఏముండాలి? ఉప్పులో ఉప్పు లేకపోతే ఏమవుతుంది? ఉప్పు కాదు అది. చక్కెరలో స్వీట్ లేకపోతే చక్కెర కాదు అది. యేసు ప్రభులో క్షమాగుణం లేకపోతే, యేసు ప్రభులో క్షమించే మనసు లేకపోతే దేవుడు కాడాయన. సాతాను కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అగ్నిగుండంలో పడిపోకుండా ఇంకా కొన్ని రోజులు నీకు ఛాయిసు అంటే అదేం చేస్తుంది తెలుసా? ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని గర్జించు సింహం వలె సమయం కొద్దిగా ఉందని ఎవరిని తన ఒళ్ళో వేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. చివరికి ఎవరు గెలుస్తారంటారు? హృదయమే గెలుస్తుంది. ఖచ్చితంగా సాతాను వైపే పోతాం. అవునా కదా? ఎందుకు? చెడ్డ హృదయం ఉంటే. సద్విషయంలో నువ్వు ఆలోచన చేయకపోతే, నీ యొక్క ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే, నీ అవలంబించే ఆలోచన పద్ధతి క్రమం బాగలేకపోతే, నువ్వు వెళ్ళాల్సిన మార్గము చెడిపోతుంది, తప్పిపోతుంది. నువ్వు వెళ్ళాల్సినటువంటి చోటికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు చేరాల్సినటువంటి గమ్యానికి నిన్ను చేర్చదు. ఏంటిది? నీ చెడ్డ ఆలోచన. తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, అన్న ఎందుకన్నా ఆరోగ్యం పాడవుతుంది,
ఇంత అవసరమా తాగడం అంటే? నాకేమైనా తాగాలని ఉందా సార్? తాగకుండా ఉండలేకపోతున్నా అంటారు ఆయన. ఎవరి చేతిలో ఉంది? అది అది నిన్ను తాగుతుందా? నువ్వు ఆయనని తాగుతున్నావా? కదా! ఎవరో ఒక యవ్వనస్తుడు చెప్పాడంట, నేను 10 సంవత్సరాల నుంచి జనవరి 1 సిగరెట్లు మానేస్తూనే ఉన్నాను అన్నాడంట ఆయన. మీకు అర్థమైతే నవ్వుతారు. అర్థం కాలేదు ఇంకా. అర్థమైందా? గట్టిగా నవ్వండి. మీరు నవ్వుతారని చెప్పిన ఆ మాట. 10 సంవత్సరాల నుంచి సిగరెట్లు మానేస్తూనే ఉన్నా సార్ అన్నాడంట. అంటే ప్రతిసారి ఒక నిర్ణయం తీసుకుంటాడు. డిసెంబర్ 31 లాస్ట్. మళ్ళా జనవరి స్టార్ట్. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అట్లా. ఎందుకు? తన హృదయము తన ఆధీనంలో లేదు. ఎందుకు? దానికి నువ్వు అవకాశం ఇచ్చావన్నమాట. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, చెడ్డది. అయితే చెడ్డగా నీ హృదయం ఉండునట్టుగా దేవుడు నిన్నేం చేయలేదు. సామెతల గ్రంథము ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం సామెతలు 23వ వచనం చదువుదాం ఒకసారి. సామెతలు 4:23 చదువుదాం ఒకసారి. ఒక్క నిమిషం అమ్మా. చదవమ్మా. ఎవరి హృదయంలో నుండి? పేరు రాసుకోండి ఆడ. మీ పేరు. ఈయన పేరు మర్చిపోయాను కదా, జేమ్స్ బాండ్. నా హృదయంలో నుంచి నీ పేరు రాసుకోవాడ. చదువు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఆరోగ్య విషయం తర్వాత సంగతి. ఒక విషయం చెప్పనా, ఆలోచనలతోనే ఆరోగ్యం చెడిపోతుంది. దైవజనులు అయ్యగారి కోసం మనం ఎంతగానో చెప్పుకుంటాం కదా. ఎవరన్నా ఫోన్ చేశారనుకో, గంటన్నర సేపు మాట్లాడుతూనే ఉంటాడు పాపం. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేదాకా మేము చూస్తున్న సంఘటన. ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు, ఇంకేమో ఏదో దేని గురించి ఆలోచించి ఆ యొక్క ఆలోచన ద్వారానే శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం మీద ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కాదు, సామెతల గ్రంథంలో రాయబడ్డటువంటి ఈ మాట, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. సద్విషయాలు బయటికి రావాలి, స్వచ్ఛమైన మాటలు బయటికి రావాలి, స్వచ్ఛమైన కార్యక్రమాలు చేయాలి. నీ మాట, నీ ప్రవర్తన అలాగుండాలి. బైబిల్లో ఒక మాట ఏముంటుందంటే, నీ మాట ఎట్లుండాలంట? ఉప్పు వేసినట్టుగా సారవంతంగా ఉండాలంట. ఒక్క మాట మాట్లాడినా అది ఇంకా సమసిపోవాలి, అంతే, కథం. ప్రపంచంలో ఒకవేళ విలువైన మాట అంటే ఏదుంటుందో చెప్పండి ఒకసారి. విలువైన ఒక మాట లోకంలో, దీంట్లో చాలా అన్ని విలువైనవి. లోకంలో ఒక మాట, విలువైన ఒక మాట చెప్పండి ఏదైనా. క్షమాపణ కదా. ఎంత పాపం చేసినా దయతో నన్ను క్షమించన్నా, నిజంగానే తప్పు చేసిన అన్నా అనుకో, వాడిని ఏం చేస్తావు? ఇంకా క్షమించు, క్షమించబడదావు. ఉరిశిక్ష వేసిన, 100 మందిని చంపేసిన, ఉరిశిక్ష పడాల్సినటువంటి ఒక వ్యక్తి ఏమంటారు, క్షమాభిక్ష పొందడానికి రాష్ట్రపతి దగ్గరికి ఒకవేళ వెళ్ళాడనుకో, నిజంగానే ఆయన కనికరించి, అసలు అలాంటి వాళ్ళని కనికరించకూడదు. బైబిల్ అయితే దేవుడు కనికరిస్తాడు, బైబిల్ అయితే క్షమిస్తుంది. ఆయన హృదయపూర్వకం ఒక మాట, సర్లే వదిలేయండి అని క్షమాభిక్ష పెట్టాడనుకో, వాడు మరలా భూమి మీద జీవించవచ్చు. లేకుంటే కొన్ని నిమిషాలు, జస్ట్ కొన్ని నిమిషాలే మరణానికి దగ్గరగా, కొన్ని నిమిషాలకు దగ్గరగా ఉంటాడనమాట ఆ వ్యక్తి. అయితే నీ హృదయము ఎట్లా ఉండాలంట? జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో, జాగ్రత్తగా ఉంచుకో. అప్పుడు అది సద్విషయాలు బయటికి తీసుకొని వచ్చే మంచి ధననిధిలాగా ఉంటుంది అన్నమాట. మంచి విషయాలను బయటికి తీసుకుని వచ్చే, సద్విషయాలను బయటికి తీసుకుని వచ్చే మంచి ధననిధిగా. సజ్జనుడు అంటే ఏంది? మంచి జనుడు, మంచివాడు, మంచి వ్యక్తి. సద్విషయాలను బయటికి తీసుకొని రావడానికి నీ హృదయం బాగుంటే చాలు. నీ స్థితిగతులు, నీ పరిస్థితులు, నీ అలవాట్లు, నీ యొక్క ఇరుగు పొరుగు, నీ పక్కన ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ నువ్వు మేలు చేసేవాడుగా ఉంటావు. చెడు చేయడానికి, కీడు చేయడానికి నిన్ను, నీ హృదయాన్ని లేకుండా దేవుడు సృష్టించలేదు. కానీ జీవధారలు బయటకు వచ్చేటట్టుగా దేవుడు నిన్ను సృష్టించాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఇప్పుడు హృదయం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడాం. అసలైన వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ విషయాన్ని మర్చిపోయి తమ జీవితాలను, రాజ్యాలను, కుటుంబాలను, వచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి గురించి మనం చూద్దాం. అంతకన్నా ముఖ్యంగా దేవుడే మనుషుల్ని చేసినందుకు వారి ఆలోచనలు చూసి, వారి హృదయంలోని, ఊహలోని తలంపంత కేవలము చెడ్డది అని గ్రహించి తన హృదయం అందు ఆయన ఏం చేశాడంట? నొచ్చుకున్నాడంట. మంచి
సజ్జనుడు తన హృదయంలో నుంచి సద్విషయములను బయటికి తీసుకొని వస్తాడంట. దుర్జనుడు తన హృదయంలో నుంచి చెడ్డ విషయాలు బయటికి తీసుకొని వస్తాడంట. అంటే నీ హృదయాన్ని ఒక ధన నిధితో పోల్చాడు దేవుడు. ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాము, అన్నిటికంటే మోసకరమైనది ఇది హృదయం. చెప్పిన కదా, కన్ను లేకున్నా పాపం చేయొచ్చు, చెవులు లేకున్నా పాపం చేయొచ్చు, కాళ్ళు చేతులు లేకున్నా పాపం చేయొచ్చు. ఎలాగా? నీ ఆలోచన ద్వారా. దాన్ని నువ్వు సరి చేసుకుంటే నీ ఆలోచనలు అన్ని అవయవాలు ఉన్న కన్నా గొప్పవాడవు నువ్వు. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నువ్వు పాపము చేయడానికి నీ కన్ను అభ్యంతరం అయితే దాన్ని తీసి ఏం చేయాలంట? పెరికి పారవేయి. 2 కన్నులు కలిగి నరకంలో ఉండే కన్నా ఒంటి కన్ను కలిగి పరలోక రాజ్యంలో ఉండడం గొప్ప విషయం కదా. నీకు పరలోక రాజ్యం కదా, భూ సంబంధమైన శరీరం కావాలా? నీ చేతులు పాపం చేయడానికి నీ చేయి ప్రేరేపిస్తే నీ చేతిని నరికి బయట పారవేయి. నీ కాలు నరికి పారవేయి. అట్టంటే గొడ్డలు తీసుకొని నరుక్కునేరు. నరికి పారవేయడం అంటే అసలు అది నీకు ఉందని అర్థం కాకూడదు. కేవలము నీ అవయవాలన్నీ ప్రభువు పని చేయడానికి, ప్రభువు మాట మాట్లాడడానికి, ప్రభు కార్యాలు చూడడానికి, ప్రభు కార్యాలు చేయడానికి, ప్రభు యొద్దకు నడవడానికి మాత్రమే ఉపయోగించాలి అని మనం చూసాం. అయితే నీ కడుపులోంచి జీవ జల దారులు ప్రవహించినట్టుగా దేవుడిని చేశాడు. నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకొని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మంచిది. ఇప్పుడు అలాగ కాకుండా తమకిచ్చినటువంటి అవకాశాన్ని, తమకిచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్న కొంతమంది రాజులు ఉన్నారు. అందులో ఇద్దరి గురించి మనము ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా ఒక రాజు పేరు నేను ఇక్కడ ఒక రాజు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన పేరు ఏం పేరంటే యెరోబాము. తెలుసా యెరోబాము అంటే ఎవరో? మాకేం తెలుసు అని అంటారా? బైబిల్ ఉంటుందిగా, ఉందా లేదా? యెరోబాము తెలుసా? యెరోబాము అంటే ఎవరు? మొట్టమొదటి ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు రాజు. తర్వాత ఎవరు? దావీదు. తర్వాత ఎవరు? సొలొమోన్. అప్పుడు సొలొమోను తర్వాత ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రాలు 2గా చేయబడ్డాయి. 10 గోత్రాలు ఒక దిక్కు, 2 గోత్రాలు ఒక దిక్కు. 10 గోత్రాలు ఒక దిక్కు ఇజ్రాయేలీలు అంటారు వాళ్ళని. 2 గోత్రాలు ఒక దిక్కు యూదా రాజ్యము, యూదా రాజులు అంటారు వారిని. అందులో ఒక్క గోత్రం మాత్రమే పరిపాలన చేయడానికి అవకాశం ఉంది. మరొక గోత్రము దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి లేవీయులు. రెండోది యూదా జనం. ఈ ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరంటే యెరోబాము. హల్లెలూయా. మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము. యెరోబాము గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఈయన ఉనికి ఏంటి, ఎవరు ఈయన ఏంటి అని మనం కొన్ని విషయాలు మనము చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం మనం. 26 నుంచి 28 వరకు. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని, యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాడు సొలొమోను రాజు. ఈ యెరోబాము ఇంకా రాజు కాలేదు. యెరోబాము సొలొమోను యొక్క పనివారిలో బలమైన, నమ్మకమైన, పనియందు శ్రద్ధ కలిగిన ఒక యవనుడు. ఈయన కట్టించినటువంటి కోటలు, సొలొమోను మిల్లోను కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు బీటలు పారుతున్నప్పుడు పని జరిగించడానికి ఈయనను పనికి అప్పగించితే, నమ్మకంగా శ్రద్ధతో తను పనిని తాను చేసుకుపోతున్నటువంటి ఈ యొక్క యెరోబాము కూడా రాజు మీద తిరగబడి నేనే రాజును కావాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అసలు ఈయన రాజు కావాలన్న న్యాయమేనా? అది
ఈయన ఉద్దేశము, ఈయన ఆలోచన కాదు కానీ దేవుని సంకల్పం. 30వ వచనం మనం చదివితే అక్కడ ఉన్నటువంటి ఒక అహియా అనేటటువంటి ఒక ప్రవక్త, ఆయన పోతూ ఉన్నప్పుడు ఒక వస్త్రమును తీసుకుని వచ్చి 12 ముక్కలు చేసి, 12 ముక్కల్లో 2 పక్కకు తీసి 10 ముక్కలను ఆయనకి ఇచ్చి, 10 గోత్రాలను ఏలడానికి దేవుడే నీకు అధికారం ఇస్తున్నాడని చెప్పేసి యెరోబాము గురించి ఆయన ప్రవచనము పలకడం జరిగింది. తర్వాత ఆయన రాజు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి సొలొమోనును దేవుడు ఎందుకు విడిచిపెట్టినట్టు? యెరోబాముకు దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చినట్టు? ఇజ్రాయెల్ ప్రజలు రెండుగా చీరడానికి మనుషుల ఆలోచనలు వేరు, మనుషుల ఉద్దేశాలు వేరు, మనుషుల తలంపులు వేరు. వారి హృదయము చెడిపోయి దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు తిరిగి, లోకాశల వైపు తిరిగి తను ఏ స్థితిలో ఉన్నాడో మర్చిపోయి కూడా చేస్తున్న కార్యక్రమాలను బట్టి సొలొమోనును తృణీకరించి దేవుడు యెరోబాముకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము 9వ వచనం చదువుదాం ఒకసారి. 11వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఇంకా పైనుండి మనం చదువుకుంటూ వస్తే, కామాతృత గలవాడై 700 మంది రాజకుమారులైనటువంటి భార్యలను చేసుకొని, 300 మంది ఉపపత్నులను చేసుకొని, వారు చెప్పినట్టల్లా చేసి అనేక బలిపీఠములు కట్టించి, దేవతా స్తంభములను కట్టించి దేవుని సన్నిధిలో నుంచి తన హృదయాన్ని తిప్పుకొని, తన భార్యలు ఆయన వృద్ధాప్యంలో అన్య దేవతల వైపు తిప్పిరి అని ఉంటుంది అక్కడ. అప్పుడు ఆయన ఏం చేశాడంట? దావీదు చేసినటువంటి కార్యాలు ఏమీ చేయలేదు కాబట్టి దేవుడు సొలొమోనును తృణీకరించి యెరోబాముకు అవకాశం ఇవ్వాలనుకున్నాడు. యెరోబాము ఎవరో మనం చూసినాం కదా. యెరోబాము ఎఫ్రాయిమీయుడు, అతని తండ్రి పేరు నేబాతు, అతని తల్లి పేరు జెరూహా. ఇతడు శ్రద్ధ కలిగిన పనివారిలో ఉన్నటువంటి శ్రద్ధ కలిగిన ఒక యవనస్తుడు. దేవుడు ఆయనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మంచిది, అవకాశం ఇచ్చిండు. యెరోబాము రాజు అయ్యాడు, 10 గోత్రాలను పరిపాలన చేస్తున్నాడు. యెరోబాము గురించి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, అతని చెడ్డ హృదయం గురించి మనం తెలుసుకొని అతడు కూడా దేవుని నుంచి ఎలాగ తప్పిపోయాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మనము 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెరోబాము గురించి, ఆయన చేసిన కొన్ని కార్యాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 25వ వచనం చదువుమా. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి, అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించను. యెరోబాము రాజయ్యాడు, షెకెమును కట్టించాడు. ఆయన అక్కడ ఆయన ఆలోచన ప్రకారంగా దేవుని ఆరాధించడానికి ఆయన కొనసాగించాడు. పెనుయేలును కట్టించాడు. రాజయ్యి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే యెరోబాము చెయ్యకూడని, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టము లేని తన హృదయాలోచన చొప్పు చేసినటువంటి పనులను మనము గమనించినట్టయితే 26వ వచనం చదువుదాం ఒకసారి. ఒకటోదిగా ఆయన చేసిన పొరపాటు ఏంటో చూద్దాం ఒకసారి. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకై ఎక్కి పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారదగునని యెరోబాము తన హృదయమందు తలంచి మొట్టమొదట చేయకూడని పని ఏం చేశాడు చూద్దాం ఒకసారి. ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచాను. ఈయనకు భయం స్టార్ట్ అయింది. అప్పుడు అసలు అధికారం ఇచ్చింది ఎవరు? రాజుగా చేసింది ఎవరు? తన ఉద్దేశంలో, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నటువంటి యెరోబాము చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎట్లాగో ఆయన రాజయ్యాడు, ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రజలందరూ మరలా రెండు భాగాలుగా చీలిపోయినప్పటికీ యెరూషలేము పట్టణానికి వెళ్ళి ప్రతి సంవత్సరము లేకుంటే బలులు అర్పించడానికి, పండుగలు చేసుకోవడానికి అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు నన్ను మరిచిపోయి
వారి యజమానుడైనటువంటి, అంటే సొలొమోను కుమారుడు రెహబాము, ఈయనేమో యరొబాము. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రాజు రెహబాము అయ్యాడు. మరలా తన యజమానిని తట్టు తిరిగి నన్ను చంపివేస్తారనే భయము ఆయన మనసులోకి వచ్చి తన హృదయమందు తలంచి చెయ్యకూడని పనులు చేశాడనమాట. ఏం చేశాడంట ఆయన? మొట్టమొదట బంగారు దూడలను తయారు చేసిండట. ఏమని చెప్తుండో ప్రజలకు తెలుసా? యెరూషలేము పట్టణానికి పొయ్యి రావడానికి మీకు చాలా కష్టమవుతుంది, నేను సింపుల్ మార్గాన్ని కనిపెట్టినా, దీన్ని మీరు ఫాలో అవ్వండి. అసలు అవకాశం ఇచ్చింది ఎవరు? రాజును చేసింది ఎవరు? ప్రజలను పరిపాలించడానికి బలాన్ని ఇచ్చింది ఎవరు? అభిషేకించింది ఎవరు? దేవుని తృణీకరించి బంగారు దూడలను చేసి దాటిని పూజించమని తన ప్రజలను ప్రోత్సహిస్తూ తన పితరులు చేసినటువంటి అనేక పాపముల వంటి పాపము చేసి దేవునికి ఆయన అవిధేయుడుగా మారిపోయాడంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? అక్కడ చదువుతాం కదా మనం 27వ వచనంలో, యరొబాము తన హృదయమందు తలంచి. యరొబాము తన హృదయంలో ఆలోచన చేశాడు. హృదయంలో ఉన్న ఆలోచనలు పనిచేయవు. నువ్వు చేయాలనుకున్న పని దేవుని యొద్దకు వెళ్ళి అడిగి ప్రార్థించి చేయాలి. మొట్టమొదటి తప్పు ఏంటంటే 2 బంగారు దూడలను చేశాడు. ఆయన ప్రజలను విగ్రహారాధన వైపు ఆయన తీసుకొని పోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 12:31 వచ్చి చదువుదాం మనం. 12వ అధ్యాయం 31 చదుదాం ఒకసారి. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని. రెండో తప్పు, మొట్టమొదటి చేసిన తప్పేంటి? సర్వ సృష్టికర్త అయినటువంటి, సృష్టి స్థితి లయకారకుడైనటువంటి, మాట చేత సృష్టిని సృష్టించినటువంటి దేవుని విడిచిపెట్టి బంగారు దూడలను తయారు చేసి విగ్రహారాధన వైపు మలిపి ప్రజలను పాపంలోకి తిప్పాడు. 10 గోత్రాల జనం. రెండవదిగా తను చేస్తున్న పని ఏంటంటే విగ్రహాలను నిలబెట్టాడు. అక్కడ సాధారణమైనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి, లేవీయులు కాని వారిని తీసుకొని వచ్చి యాజకత్వం చేయడానికి ఆ మందిరాల్లో ఆయన నిలబెట్టి రెండో పొరపాటు చేశారు. అసలు లేవీయుల పనేంటి తెలుసు కదా? లేవీయుల గురించి, అహరోనుకు 4 కుమారులు. అగ్ని అది బలిపీఠం మీద వేయాల్సినటువంటి అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చి బలిపీఠం మీద వేసి అగ్నిని మండించినప్పుడు అక్కడనే అహరోను 2 కుమారులు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు పడిపోతుందని పట్టుకున్న వ్యక్తి అక్కడే బండి మీద చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చేయాలా పని? లేవీయులు మాత్రమే చేయాలి. లేవీయులు చెయ్యకూడని పని చేస్తే దేవుడు సహించడు, భరించడు. దేవుడే వారిని ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నాడు కాబట్టి వారి ద్వారానే దేవుని కార్యము జరగాలి. యరొబాము ఏం చేశాడు తెలుసా? విగ్రహారాధనకు ఆయనను ప్రోత్సహించి దూడలను తయారు చేసి దేవుని కాకుండా పాపం చేసినట్టుగా, ఆ విగ్రహారాధన చేసినట్టుగా మొట్టమొదటి తప్పు చేశాడు. అంత మాత్రమే కాదు, రెండోదిగా ఆయన ఏం చేశాడంట? లేవీయులు కాని వారిని తీసుకొని వచ్చి యాజకులుగా నియమెట్టి దేవుని పనిని ఆయన కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ తప్పు చూద్దాం. 12వ అధ్యాయం 33వ వచనం చదువుదాం ఒకసారి. తన హృదయంలోంచి వచ్చిన ఆలోచన ద్వారా తను చేసిన పాపాన్ని, హృదయమును అణుచుకొనక తను చేసిన పాపాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. దినమందు బేతేలులో తాను చేసిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపము వేయుటకై, రాజు చేయాల్సిన పని రాజు చేయాలి, యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి. ఎవరు చేయాల్సిన పని వారు చేయకుండా ఉత్సవాలను ఏర్పాటు చేసి బలిపీఠములు కట్టించి బలి అర్పించడానికి తానే బలిపీఠం మీదకి ఎక్కాడంట. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? కిందికి మనం వస్తే ఒక ప్రవక్తను పంపించాడు. అది తప్పు అని ఆయనకు చెప్పమని చెప్పాడు. అది తప్పు, రాజు నువ్వు అటు చేస్తున్నావు, అది తప్పు అని చెప్పినప్పుడు ఆ ప్రవక్తను పట్టుకొని చంపివేయండి యరొబాము చేయి చాపగా అతని చేయి ఎండిపోయినట్టుగా మనం కింది 13వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మరలా ప్రార్థించినప్పుడు ఎండిపోయి తిరిగి రావట్లేదంట చెయ్యి. మళ్ళా పట్టుకోండి ప్రవక్తను చంపేయండి అని చూపించిన చెయ్యి ఎండిపోయిందంట రాజుది. ఎందుకో తెలుసా? ఈయననే బలిపీఠం ఎక్కి బలి అర్పిస్తున్నాడంట. అసలు ఎవరు చేయాల పని? లేవీయులు చేయాలి. దేవుని మందిరంలో ఉండేటువంటి వాళ్ళు చేయాలి. మొట్టమొదటి తప్పేందంటే
2 బంగారు దూడలను చేసి విగ్రహారాధన చేసి పాపం వైపు ప్రజలను తిప్పాడు. రెండోదిగా ఏందంటే లేవీయులు కాని వారిని తీసుకొని వచ్చి యాజకులుగా నియమించి, నిర్ణయించి పని చేయిస్తున్నాడు. మూడోదిగా తానే బలిపీఠం ఎక్కి బలి అర్పించడానికి వెళ్ళాడు. దేవుడు ఊరుకోడు ఖచ్చితంగా. తర్వాత మనం 14, 13 వచనాల్లో 13, 14 అధ్యాయాలు మనం చూస్తే ఆయనను ఈ యాజకుడు గద్దించినట్టుగా, చెయ్యి ఎండిపోయినట్టుగా, మరలా ప్రార్థించినప్పుడు అది వచ్చినట్టుగా, తన కుమారుడు కాయిలా పడి అనారోగ్య పరిస్థితికి అయినట్టుగా దేవుడే తన భార్యను ఆయన మారువేషం వేసుకొని పలాని యాజకుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగిరా అని చెప్తే, ఏం ఆలోచించకు, ఖచ్చితంగా నీ కుమారుడు చనిపోతాడు, నువ్వు ఆ ఊర్లో మీ ఇంట్లో అడుగుపెట్టగానే చనిపోతాడని చెప్పినప్పుడు కుమారుడు చనిపోయినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? తమ హృదయాన్ని అణుచుకొనలేదు. సామెతల గ్రంథం ఒకసారి చదువుదాం, 16:32 మాట. సామెతల గ్రంథం 16:32 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఇంకొకరి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 16:32 వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనివాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ఎవరు శ్రేష్ఠుడంట? మహారాజు కావడం గొప్ప విషయం కాదు. రాజు అయిన తర్వాత ఆ పదవిని, ఆ అధికారాన్ని, ఆ గౌరవాన్ని, ఆ ఘనతను కాపాడుకున్నవాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడంట. పట్టణమును పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడంట. మనకందరికి తెలుసు కదా, ఒక వ్యక్తి సమృద్ధిగా పంట పండించి రాత్రి హాయిగా కూర్చొని సంతోషంగా ఉయ్యాల మీద ఊగుతూ ఉండొచ్చేమో. అప్పుడు ఒకవేళ, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీకు కావాల్సినంత సంపాదించి పెట్టాను అని తను సంతోషంగా తన మనసులో అతిశయిస్తూ అంటున్నాడట. అప్పుడు దేవుడు విని, వెర్రివాడా, వెర్రివాడ అంటే ఏంటో తెలుసా? ఏంటి వెర్రివాడ అంటే ఏమన్నట్టు? మన భాషలో పిచ్చోడా. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకోబోతున్నాను, నువ్వు సంపాదించిన నీ సంపాదన ఏమవుతుంది కదా? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పోడంట. పట్టణాన్ని పట్టుకున్నట్టు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు, ఆధీనంలో ఉంచుకున్నవాడు గొప్పవాడంట. 10 గోత్రాలకు రాజు కావడానికి దేవుడే ఏర్పాటు చేశారే. శ్రద్ధ కలిగిన వ్యక్తి, పనిచేస్తున్నాడు మంచిగా, బలవంతుడు, యెరొబెయామును రాజు చేయాలని దేవుడే ఎన్నుకొని రాజును చేస్తే, అప్పనుంచి లేనటువంటి విగ్రహాలను తీసుకొచ్చి, అంటే సొలొమోను చేశాడు అనుకో, బంగారు దూడలను తయారు చేసి, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు తీసుకొచ్చినటువంటి దేవుడు ఇదే కాబట్టి మొక్కండి అని చెప్పేసి విగ్రహారంలోకి తీసుకెళ్ళి, లేవీయులు కానివారిని తీసుకొచ్చి యాజకులుగా నియమించి, చివరికి తానే బలిపీఠం ఎక్కి బలి అర్పించి తన హృదయాన్ని అణుచుకోలేదు కాబట్టి తగిన ప్రతిఫలాన్ని పొందాడు. ఎవరు గొప్పవారంట? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడంట. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడంట. యెరొబెయాముకి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? తన మనసులో అనుకున్నాడు. ఏమని? మళ్ళా వాళ్ళ యజమానుని దగ్గరికి వెళ్తారేమో, రెహబాము దగ్గరికి వెళ్తారేమో, నన్ను చంపేస్తారేమో, నా అధికారం పోతుందేమో, నేను రాజుగా కాకుండా పోతానేమో, మళ్ళీ వీళ్ళందరూ ఆయన దిక్కు మళ్తారేమో, కాబట్టి వీరికి ఆల్టర్నేట్గా ఇంకొక అవకాశం నేను కల్పించాలని దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండలేదు. తర్వాత ఆయన కూడా చనిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో వ్యక్తిని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి మనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. బెల్షాజరు, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఏమని హెచ్చించుకున్నాడంట? ఎట్లనగా, నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని
వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు ఘనపరచలేదు. మరొక రాజును మనం చూస్తూ ఉన్నాం. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ రాజు గురించి మనకు తెలుసు కదా. తెలుసా ఎవరికన్నా? ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో ఒక ఇంతైనటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే వేలాడుతున్న తోట, ఆకాశంలో కాకుండా భూమి మీద కాకుండా మధ్యలో తోటను ఆయన ఏర్పాటు చేశాడంట. బహుశా దాని గురించి మనం చూడలేదు, దానికి అంతగా మనం వర్ణించలేము. కానీ పైన ఆకాశంలో కాకుండా ఆకాశానికి ఎట్టా పోలేము, కానీ కింద భూమి మీద కాకుండా మధ్యలో తోటను ఏర్పాటు చేశాడంట. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఈ రాజు కుమారుడు బెల్షాజరు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనకి 22వ వచనంలో మనం చూస్తే బెల్షాజరు అతని కుమారుడు అయినటువంటి నీవు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత బెల్షాజర్ రాజు అయిన తర్వాత ఈ మహానుభావుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని ఉపకరణములను తీసుకొని వెళ్ళాడు. ఎవరు? నెబుకద్నెజరు. వారి కొట్లలో దాచిపెట్టినప్పుడు ఈయన అనేకులకు విందివ్వాలని రాణులు, మంత్రులు, ఉపపత్నులు, అధికారులందరితో కూర్చొని ఏం చేస్తున్నాడంట? విందు ఏర్పాటు చేస్తున్నట. మంచిదే, నీ స్టేటస్కు, నీ యొక్క ఘనతకు, నీ గౌరవానికి తగినట్టు చేస్తే చాలా గొప్ప విషయం. అయితే తను చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుని మందిర ఉపకరణమును తీసుకొని వచ్చి దాంట్లో ద్రాక్షారసం తాగుతున్నాడంట కదా. ఒకప్పుడు దేవాలయం అది అనుకో, ఇప్పుడు దేవుని ఆలయం ఎవరై ఉన్నారు? నా ఆలయము నీవే. మన శరీరంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అది పరిశుద్ధంగా ఉంచాలి. అది పరిశుద్ధంగా ఉంచకపోతే ఎవరైతే దాన్ని చెడగొడతారో, ఎవరైతే దాన్ని చెడు చేస్తారో వారిని నేను చెడగొడతానని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అనేక చెడ్డ వాటికి పాత్రలుగా ఉండకూడదు. బైబిల్లో ఒక మాట ఏముంటుందంటే, భూమి మీద ఉన్నటువంటి మీ చెడు చేయడానికి ఉన్నటువంటి మీ అవయవములు. ఈ నెబుకద్నెజర్ రాజు తన హృదయాన్ని అణుచుకొనక దేవుని మందిర సంబంధమైనటువంటి ఉపకరణములు తీసుకొని వచ్చి దాంట్లో ద్రాక్షారసం తాగుతున్నాడంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెండి, కర్ర, రాగి, బంగారము, ఇలాంటి సాధారణమైనటువంటి వస్తువులతో చేసినటువంటి వాటికి నువ్వు విలువనిచ్చి, నువ్వు ఎవడి వశములో ఉన్నవో, నువ్వు ఏమై ఉన్నవో, ఎవరు నిన్ను భూమి మీద సృష్టించారో ఆయనను మర్చిపోయి నిన్ను నీవు హెచ్చించుకొని దేవుని నామాన్ని అవమానపరిచాం కాబట్టి ఇక నీ పని అయిపోయింది. ఏంటంట? 5వ వచనం 24వ వచనం 5వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ వాడిగా కనబడితివి. పెరేస్ అనగా నీవు ఉన్నటువంటి నీ రాజ్యాన్ని తీసివేసి నీ యొద్ద నుండి విభాగించి మాదీయులగును పారసీకులగును ఇయ్యబడును అని చెప్పేసి ఒక హస్తము వచ్చి తను పడుకున్న గదిలో ఒక రాత శాసనము రాసిందనమాట. ఇంకా అయ్యగారి పని అయిపోయింది. ఎందుకో తెలుసా? మనుషుల చేత సృష్టించబడినటువంటి బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కర్ర, ఇనుముతో చేయబడ్డటువంటి వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, నువ్వు ఎవడి వశములో ఉన్నవో, నువ్వు ఏమై ఉన్నవో, ఎవరు నిన్ను ఈ భూమి మీద పుష్టించారో సృష్టించారో ఆయన విడిచిపెట్టి మర్చిపోయి నిన్ను నువ్వు హెచ్చించుకొని నీ హృదయంలో నువ్వు అలాంటి ఆలోచన కలిగి దేవుని ఎదుట పాపం చేశావు కాబట్టి ఒక రాత వచ్చింది. దాని ఎవ్వరికీ అది అర్థం కాలేదు. తర్వాత దానియేలు వచ్చాడు, దాని గురించి తెలియజేశాడు. దాని గురించి తెలియజేస్తే నీ పనికి అయిపోయింది, నిన్ను త్రాసులో తూస్తే నువ్వు తక్కువవాడు కనబడ్డావు, నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేసి నేను వేరే వారికి ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు తన యొక్క మాటలను రాసి ఆయనకు చూపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత దానియేలు ఆ విషయం గురించి చెప్పినప్పుడు ఆయన సన్మానించి
ఆయనను గణపరిచి ఆయనను గౌరవించారు. తర్వాత 30వ వచనంలో మనం చూస్తే చదవం ఒకసారి 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షాజరు హతుడాయను, అంటే చనిపోయాడనమాట. సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణము పోగొట్టుకొనుట నీకేమి ప్రయోజనం? జీవజల నదులు పారడానికి నీ హృదయాన్ని నీకు ఇస్తే, నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి, దేవుని నామాన్ని అవమానపరచడానికి, దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఉపకరణములను తీసుకొని వచ్చి రాణులతో, ఉపపత్నులతో, మంత్రులతో, ఆ అధికారులందరితో చేయకూడని పాపము చేశాడు. కాబట్టి దేవుడు తన పనిని ముగించాడనమాట. మనం ఫస్ట్ 22వ వచనం చదివాం కదా. బెల్షాజరు అతని కుమారుడవగు నీవు, ఎవరైనా నెబుకద్నెజరు. ఏం జరిగింది? ఒకసారి ఇక్కడ పేపర్ ఒక్కటి తిప్పండి, తిప్పి 30వ వచనం చదవండి ఒకసారి. నెబుకద్నెజరు ఎట్లా అతిశయించాడో, ఎందుకు ఆయనకు ఆ స్థితిగతులు వచ్చాయో ఒకసారి చూద్దాం. 4:30. రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము, ఒకటోసారి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను బలపరచుటకై కనపరచుటకై నా రాజధాని నగరముగా చేసి నేను కట్టించిన, నేను నాది, నేను నాది, నేను అంటే ఆకాశం ముందున దేవుడు చూశాడు. నువ్వేంటో నీకు చూపిస్తానని నిన్ను మనుషులు తరిమివేస్తారు, ఆకాశపు పక్షుల వల్లే నువ్వు ఉంటావు, ఆకాశపు మంచు నిన్ను తడుపుతుంది, 7 కాలాల పాటు గడ్డి నువ్వు మేస్తావని నెబుకద్నెజరుకు దేవుడు తీర్పు తీర్చితే, అతని కుమారుడవై ఉండి నీ తండ్రికి ఏం జరిగిందో నీకు తెలిసి నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. 22వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్టయితే 22వ వచనంలో ఏముంటుందన్నమాట? బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతులను ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకొంటివి. చాలామంది చెప్పి అవలంబించిన మాట ఒకటి తెలుసా? తనను తాను తగ్గించుకునేవాడు, చెప్పండి గట్టిగా, తనను తాను తగ్గించుకునేవాడు, తనను తాను హెచ్చించుకునేవాడు. ఎక్కడుంది నీ తగ్గింపు? నా తగ్గింపు ఒకవేళ దేవాది దేవునికి వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడంట, తను తాను గణపరుచుకున్నాడు. ఒక్కసారి ఆ మాట చదువుతుంటేనే ఎట్లో అనిపిస్తుంది కదా. దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఉపకరణములలో ద్రాక్షారసం తాగుతున్నట్టు. ద్రాక్షరసం అంటే తెలుసు కదా, మనం తాగే ద్రాక్షరసం కాదు, విందులలో తాగే ద్రాక్షరసం, రాజులు తాగే ద్రాక్షరసం. అంటే దేవుడు అంతగా కనిపించకుండా ఉన్నాడు అనమాట ఆయనకు. కాబట్టి తన కథను ముగించాడు ఆయన. మనము ఇక్కడ చూస్తే, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు, ఇక్కడ నుంచి చదుదాం, చూడనైనను విననైనను గ్రహించనైనను చేతకాని వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయితో చేయబడ్డా, లేకపోతే మనంతటికి మనం హృదయంలో ఆలోచించుకున్న విగ్రహ సంబంధమైన వాటికి నువ్వు ప్రాధాన్యం ఇస్తున్నావు. కాబట్టి నీ పనిక ముగిసిపోయింది, నీ రాజ్యము ఇతరులకు ఇవ్వబడుతుంది. ఈ దినమే, ఈ రాత్రి నువ్వు హతుడవైతున్నావని దేవుని వాక్యము సెలవిచ్చిందనమాట. ఎంత దారుణమైన విషయమో కదా. మనం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎక్కడ దేవుని సన్నిధిలో తగ్గాలో, ఎలాగ తగ్గింపు కలిగి జీవించాలో, దేనికి ప్రాముఖ్యం ఇస్తున్నామో, మన హృదయ ఆలోచనలు ఎలాగున్నాయో, జీవనదులు పారేటటువంటి హృదయంగా దేవుడు నిన్ను చేస్తే, మనము మనల్ని అణుచుకొనక, మనల్ని ఆలోచన సరిచేసుకొనక వక్రమ మార్గములో వెళుతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మన టైం కూడా ముగించే టైం ఒక దినాన వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనం సరిచేసుకోవాల్సిన విషయమే. యెరొబోము తన హృదయంలో హెచ్చించి, తన మనసులో ఆలోచన చేసి, నా పదవి పోతుందేమో, రాజ్యం పోతుందేమో, అధికారం పోతుందేమో, ఈ 10 గోత్రాల వాళ్ళు మరలా తిరిగి దావీదు ఆ కుమారుడైనటువంటి దావీదు సంతతి అయినటువంటి రెహబాము వద్దకు వారు వెళ్తారేమో అని మనసులో ఆలోచన చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఆయన సాధించింది ఏం లేదు. తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు, తన కుమారుని ప్రాణం పోయింది. దేవుని సన్నిధిలో ఒక దోషిగా, పాపం చేసిన వాడుగా, దుర్మార్గుడుగా
నిలబడ్డాడు. చేయకూడని పనులు చేశాడు. విగ్రహారం చేపించాడు. ఆ యాజకులు కాని వారితో యాజకత్వం చేయించాడు. తానే బలిపీఠం ఎక్కి బలిని అర్పించాడు. ఈ బెల్షాజర్ రాజైతే దేవుని ఆ మందిర ఉపకరణములలో ద్రాక్షరసం తాగుతూ దేవాది దేవుని తృణీకరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం, దేవుడు మనకిచ్చిన ఈ సమయం, క్రైస్తవుడు అయినందుకు నువ్వు సిగ్గుపడనక్కరలేదు అని చెప్తారు. ఆ పేరును బట్టి నువ్వు అతిశయించు అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? క్రైస్తవులకు ఉన్నటువంటి భాగ్యము గొప్పతనం ఎవరికి ఉండదు. ఇంకా ప్రధానమంత్రి కూడా దేవునితో మాట్లాడు డైరెక్ట్ కదా. మనం దేవునితో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. నిజంగా అలాంటి అనుభవం మనకుంటే దేవునికి మన బాధ అంతా చెప్పొచ్చు. అలాంటి భాగ్యాన్ని ఇచ్చి చూడగలిగి, వినగలిగి, నీ దగ్గరికి రాగలిగి, ఎవరైతే నిజముగా ఆరాధన చేస్తారో, నిజముగా ఆయనకు మొరపెడతారో ఆయన ఏం చేస్తారంట? సమీపం అంటే ఏంది? ఒకవేళ పక్కనే ఉండొచ్చు. నిజముగా మొరపెట్టాలి. నీ హృదయంలో అతిశయాన్ని కొట్టివేయాలి. దేవుని కన్నా ఏది నీ యొక్క హృదయాన్ని ఏలకుండా చూసుకోవాలి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు. పట్టణము పట్టుకుని వానికంటే తన హృదయమును, తన మనస్సును, తన ఆలోచనను స్వాధీనపరుచుకున్నవాడు, తన మనసును తన మనసుగా దేవుడిచ్చిన అవకాశంగా, భాగ్యంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడు గొప్పవాడు. ఆ వ్యక్తి కూడా చెప్పాడు కదా, నా ప్రాణమా తిను తాగు సంతోషించు, నీకు కావాల్సిందంతా నేను సంపాదించానంటే, ఓ వెర్రివాడా, ఈ దినాన్ని నీ ప్రాణాన్ని తీసుకుంటాను. ఆ ధనమంతా ఎవరి కోసం? ఒకవేళ ఈ భూమి మీద ఏమైనా సంపాదించుకుంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రేమను వెతికి వెంటాడి దాన్ని అనుసరించాలంట. ప్రేమించే విషయంలో తప్ప ఎవరికి ఏ విషయంలో అప్పు ఉండకూడదంట. నీ ముందున్న వ్యక్తి ఎవరైనా నీకన్నా గొప్పవారుగా ఫీల్ కావాలంట మనం. అప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నట్టు, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నెబుకద్నెజరు చెప్తున్నాడు, నా రాజ్యం నేను నా అంటే గడ్డి మేపించాడు దేవుడు. తర్వాత తనకు బుద్ధి వచ్చినప్పుడు మరలా రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అదే పని నువ్వు చేస్తున్నావు బెల్షాజరు. నీకు అది తెలుసు కదా, నీ తండ్రి గురించి నీకు తెలుసు కదా. అతని కుమారుడవై ఉండి ఆ రాజ్యంలో నుండి నువ్వు దేవుని మందిర ఉపకరణములలో ద్రాక్షరసం తాగుతావని ఆయన ఒక శాసనాన్ని రాసించి, తర్వాత 30వ వచనం మనం చూస్తే, ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షాజరు హతుడాయను. కనుక మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాన్ని ఆయనకిద్దాం. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. బస్సో, కారో, లారో, ట్రైనో, ఫ్లైటో అంతటా ఎక్కడుంటుంది? ఇంజన్ స్టీరింగ్ దగ్గరనే ఉంటుంది. మన హృదయం మన జీవితానికి, మన శరీరానికి ఒక స్టీరింగ్ లాంటిది అనమాట. ఎక్కడ మలిపితే అక్కడ వెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తుంది అనమాట. ఏం కాదులే అని చేస్తే ఏమో అయ్యోదాకా ఆ పని చేపిస్తూనే ఉంటుంది. ఆ పని అయిన తర్వాత అయ్యో ఎందుకు చేసింది దేవుడా అనిపిస్తుంది. యెరొబాము తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని వ్యతిరేకంగా జీవించాడు. బెల్షాజరు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని వ్యతిరేకంగా జీవించాడు. నీవు నేను కూడా గ్రహించి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారుగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడు మనకు అలాంటి అవకాశము ఇచ్చునుగాక. మంచిది, ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 36:26. ఒక్క నిమిషం అమ్మా, చదవమ్మా. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు. ఎంతమంది కావాలి మాంసపు హృదయం? ఎవరికొద్దా చెప్పండి, ఎంతమంది కావాలి? కొంచెం కదిలితే బాగుంటుందండి. నీ రాతి హృదయాన్ని తీసేస్తాను నేను, నీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను. రాతి గుండె అంటే తెలుసా? దీన్ని ఇప్పుడు సూదితో కానీ ఇంకా పదునైన ఆదితో దేంతో కూర్చున్నా దీనికి ఏం కనబడదు, వినబడదు, దేనికి ఏ స్పందన ఉండదు, బాధ కాదు, నొప్పి కాదు, ఏం కాదు. మీ శరీరాన్ని కూర్చుకోండి ఒకసారి, మీకు స్పర్శ తెలుస్తుంది, నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. స్పందించే హృదయాన్ని నేను ఇస్తాను కదా. ఇప్పుడు హృదయానికి శరీరాన్ని కూర్చున్నాం అనుకో, నోరు మాట్లాడుతుంది ఏమంటే, ఏమని అబ్బా అంటాం మనం. మాట్లాడే హృదయాన్ని ఇస్తాను. నీవు కఠినపరచుకోకు, నా యుద్ధకు రా, నేను నిన్ను రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. ఒకవేళ ఇన్ని రోజులు ఒకవేళ మనము అలాంటి అహంకారపూరితమైన ఆలోచనతో ఉన్నామేమో, బెల్షాజరు వలె, నెబుకద్నెజరు వలె,
సొలొమోను గురించి కూడా చదివితే ఆయన తన హృదయాన్ని మార్చేశారంట భార్యలు. గుర్రాలు, రథాలు, భార్యలు, దేవతా స్తంభాలు, బలిపీఠాలు తన హృదయాన్ని తిప్పివేసి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల జాబితాలో సొలొమోను పేరుండదు. దేవుడు ఏం చేశాడో తెలుసా సొలొమోనుని? నీ అంత జ్ఞానవంతుడు ఎవరు ఉండరు. నీ తరములో నీకన్నా ధనవంతుడు ఎవరు ఉండరు. నువ్వు అడిగిన దానికన్నా అత్యధికంగా ఇస్తున్నా. ఏమైంది నీ జ్ఞానం? అంత జ్ఞానాన్ని ఏది పాడు చేసింది తెలుసా? తన హృదయం, తన ఆలోచన, తన ఉద్దేశం, దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగినటువంటి తత్వం కదా. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దేవుడు సింహాసనం ఎక్కించాడు. సింహాసనం ఉన్న వాళ్ళని దేవుడు కూలగొట్టి ఇంటికి పంపించాడు. దావీదు గురించి తెలుసు కదా, గొర్రెలు కాసుకొని ఎక్కడో మూలన సింహాసనం ఇచ్చి ఆయన ఒక శాసనం చేశాడు. అందరిని శిక్షించినట్టుగా, సమూలంగా నిర్మూలించినట్టుగా నిన్ను నీ సంతతిని నేను తొలగించను. యూదా సింహాసనం మీద ఎప్పుడు నీ సంతతిలో ఉండి ఒకడు ఉండేటట్టుగా నేను అవకాశం ఇస్తాను. యెరోబాముకు అందరినీ ఇవ్వాలి యాక్చువల్గా, కానీ దేవుడు దావీదుకు చేసిన మాటను బట్టి రెహబాముకు ఒక గోత్రాన్ని అప్పగించాడు. ఇంకా అంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎవరిని బట్టి? మీ దైవజనుల ప్రార్థనో, మీ తల్లిదండ్రుల ప్రార్థనో, మీ అన్నదమ్ముల ప్రార్థనో, నీకు తెలిసిన వారి ప్రార్థనో, లేకుంటే దేవుడిని కనికరించో ఒక అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజనింత మాత్రాన దేవుని ఉపకరణములలో ద్రాక్షరసం తాగేటువంటి ధైర్యం నువ్వు చేస్తే నీ కథ ముగించి నీ చాప్టర్ క్లోజ్ చేస్తాడు దేవుడు. ఎవరినైనా, నిన్నైనా నన్నైనా. అందుకే చెప్తున్నాడు దేవుడు ఏం చేస్తాడు? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు నాయనా. ఇంతకుముందు ఒకవేళ నాకు తెలిసి తెలియక నేను ఎట్లున్నా నాకు తెలియదు, కానీ తెలిసి కూడా అట్లాగే ఉన్నానేమో నాకు తెలియదు, కానీ నీ పాదాల సన్నిధికి వస్తున్న దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను క్షమించు. నీకు వ్యతిరేకంగా నాలో ఏ విగ్రహారాధన, ఏ మాటలు, ఏ ప్రవర్తన ఉండకూడదు. నీకు వ్యతిరేకంగా నా హృదయంలో ఎలాంటి క్రియలు ఉండకూడదు. నాకు రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని అనుగ్రహించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన ఉనికిలో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, మనము ప్రార్థనలు ఏకీభవిద్దాం. చెప్పమైన మాటల నిమిత్తమై మన మధ్యలో ఉన్న ఎవరినొకరు ప్రార్థన చేస్తారు.